మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు వదలటం లేదు. కొన్నేళ్లుగా ఈ పురుగుతో చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న సిల్కింగ్ దశ నుంచి కండె ఏర్పడే దశలో పంట ఉంది. చాలా చోట్ల ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రబీలో వరి తరువాత అత్యధికంగా సాగవుతున్న పంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్, రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కాండం తొలిచే పురుగు. కానీ 3-4 ఏళ్లుగా ఈ పురుగు కంటే కత్తెర పురుగు ప్రమాదకారిగా మారింది. దీని ఉధృతి పెరిగితే పంటపై ఆశలు వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. అందువల్ల పంట ప్రారంభం నుండి ఈ పురుగుపై రైతులు నిఘా ఉంచాలి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శంకర్. మన రాష్ట్రంలో మొక్కజొన్న వరి తర్వాత ప్రధానంగా వేసే పంట మొక్కజొన్న యాసంగిలో. ఈ మొక్కజొన్న పంట మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 5,64,000 ఎకరాలలో సాగు చేయడం అనేది జరిగింది. ఈ పంటను ప్రస్తుతం చూసుకున్నట్లయితే సిల్క్ దశ నుంచి మనకు కండె ఏర్పడే దశ వరకు ప్రస్తుతం రాష్ట్రంలో పంట అనేది ఉన్నది. ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా స్టార్టింగ్ దశలో మనకు పంట వేసుకున్న 30 రోజుల నుంచి 45-50 రోజుల వరకు ముఖ్యంగా కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంటుంది. ఈ ముఖ్యంగా మనకు కత్తెర పురుగు వల్ల ఎక్కువ నష్టాన్ని కలగజేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కత్తెర పురుగును మనం మొక్కజొన్నలో నివారించుకున్నట్లయితే మనము మొక్కజొన్నలో అధిక దిగుబడిని సాధించవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఈ కత్తెర పురుగు మనకు పంట వేసిన 10 రోజుల నుంచే ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్నను ఆశించడం జరుగుతుంది. ఈ కత్తెర పురుగును లక్షణాలను మొదటగా ఆకుపైన తెల్లని చారల వలె మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ ఆకుల పైన రెక్కల పురుగు గుడ్లను ఆకుల పై భాగాన కానీ అడుగు భాగాన కానీ ఈ గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వలు ఆకుపైకి చేరి మనకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల పైన తెల్లని చారలు అనేది గమనించడం జరుగుతుంది. ఆ తర్వాత లార్వ ఎదిగే కొద్దీ లార్వ మొక్కజొన్న యొక్క సుడుల్లోకి వెళ్ళి లోపల ఉండి సుడిని మొత్తం తింటుంది. కాబట్టి మనకు ఈ విధంగా తినడం వల్ల కంకి ఏర్పడకపోవచ్చు. కాబట్టి మనకు మొక్కలపైన చూసుకున్నట్లయితే మొక్కలపైన ఆకులను మొత్తం గోకి తినడం వల్ల ఆకులపైన ఇర్రెగ్యులర్గా రంధ్రాలు అనేది ఆకులపైన గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ పంటను ఈ పురుగు ఆశించినప్పుడు ముందస్తుగానే మనము గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా క్లోరాంట్రానిల్లిప్రోల్ అనే మందును 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మా మొక్కల సుడుల్లో పడేటట్లు మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. లేదా మనకి ఇంకోటి స్పైనోటోరం అనే మందు దొరుకుతుంది. ఆ స్పైనోటోరం అనే మందును కూడా 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్పైనోటోరం అనే మందును మనం మొక్కల సుడుల్లో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ విషపు ఎరను ఉండలుగా చేసుకొని మనం మొక్కల సుడుల్లో ఈ విషపు ఎరని వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు అనేది మొక్కజొన్నలో సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడిని సాధించవచ్చు. కత్తెర పురుగు పంట చివరి వరకు ఉంటుంది. కాబట్టి కండె దశలో పిచికారీ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో విషపు ఎరలను తయారు చేసి మొక్కల మొదళ్లలో వేసుకుని అరికట్టాలి.
రైతులు పంట పండించడంపైనే కాదు, అనంతరం కూడా కొన్ని యాజమాన్యపు మెళకువలను పాటించినట్లయితే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి సాగు లాభసాటిగా ఉంటుంది. మన ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటైన మిరపనే తీసుకుంటే చాలా ప్రాంతాల్లో 2-3 కోతలు కూడా అయ్యాయి. ఈ తరుణంలో అధిక ధర పొందాలంటే మిరప కోతల అనంతరం చేపట్టాల్సిన మెళకువలను గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న. విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే మిరప సాగుపై తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. అంతర్జాతీయంగా మిరప సాగులో మన దేశానిది మొదటి స్థానం. వర్షాధారంగా సాగు చేసే రైతులు ఎండుమిర్చి కోసం సాగు చేస్తుండగా, నీటి వసతి ఉన్న రైతాంగం ఆరుతడి పంటగా పచ్చిమిరప సాగు చేసి చివరి కోతల్లో అవకాశాన్ని బట్టి ఎండుమిరప దిగుబడిని తీస్తున్నారు. అయితే అధిక శాతం ఎండుమిరప సాగు చేసే రైతులే ఎక్కువ. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 2-3 కోతలు అయ్యాయి. సాగునీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో 4-5వ కోతలకు సిద్ధమవుతున్నారు. అయితే సాగు మొత్తం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పంట పండించిన రైతన్నలు కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. లేదంటే తాలు అధికంగా వచ్చి నిల్వలో అప్లోటాక్సిన్స్ వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదముంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే కోతలు అనంతరం కాయలు ఆరబెట్టే సమయంలో కూడా శాస్త్రీయ విధానాలను పాటించాలంటారు శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న. వాణిజ్య పంటలలో అతి ముఖ్యమైనది మిరప. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇప్పటికీ రైతాంగము ఈ పంటను కోస్తున్నారు. కానీ ఈ పంటను రైతాంగం కష్టపడి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కానీ ఈ పంటలో మంచి ధర మార్కెట్లో పొందాలంటే పంట కోసిన తర్వాత నాణ్యత ప్రమాణాలను పాటించాలి. ఈ నాణ్యతను బాగా ప్రమాణాలను పాటించాలంటే ముఖ్యంగా చెట్టు పైన ఎక్కువగా కాయలను ఎండకుండా చూసుకోవాలి. కాయలను కోసి కళ్ళల మీద ఆరబెట్టేటప్పుడు పడద వేసుకొని ఈ పడద పైనే ఆరబెట్టాలి. కోసిన కాయలను ఒకరోజు కుప్పగా పెట్టుకొని తెల్లారి మందంగా పరుచుకోవాలి. ముఖ్యంగా ఈ కాయలను కళ్ళం పైన ఎండబెట్టినప్పుడు దుమ్ము, ధూళి, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మంచు పడే అవకాశాలు రాత్రిపూటలో ఉంది కాబట్టి మిరప మీద ఈ పట్టలను కప్పేయాలి. ఈ మంచు కనుక పడినట్లయితే, ఈ తేమ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అప్లోటాక్సిన్ అనే టాక్సిన్ వస్తుంది. ఇది శిలీంధ్రము, ఆస్పర్జిల్లసిస్ అనే శిలీంధ్రము పెరగడం వల్ల అప్లోటాక్సిన్ అనేది పెరుగుతుంది. డ్యామేజ్ అయిన కాయలను సపరేట్ చేయాలి. ఈ కాయల పైన మచ్చలు ఉన్నాయి ఏరేయాలి, తాలుకాయలు ఏరేయాలి. అదేవిధంగా పచ్చికాయలను సపరేట్ చేయాలి. పచ్చికాయలు కనుక ఆ కుప్పలో ఉంటే ఆ తేమతోని కూడా ఈ అప్లోటాక్సిన్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ పట్టలను కప్పిన తర్వాత తీసేసి పొద్దున పూటే తీసి మళ్ళీ పల్చగా ఆరబెట్టుకోవడం వంటి చేసుకోవాలి. ఇంకా కొంతమంది రైతులు కళ్ళల మీద ఆరిన తర్వాత బస్తలలో తొక్కుకుంటారు. బస్తలో తొక్కే ముందు ఈ కాయలలో 10% లోపే తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ నాణ్యత ప్రమాణాలను అన్నింటినీ జాగ్రత్తగా పాటించినట్లయితే రైతాంగానికి మంచి ధర రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలు అందుబాటులోకి వచ్చాక బొప్పాయి సాగు ఉన్నత స్థితికి చేరుకుంది. నాటిన 2 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే ఈ తోటలకు చీడపీడల సమస్య అధికంగానే ఉంటుంది. సకాలంలో వీటిని గుర్తించి నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పంట వేసే ముందు నుండే పలు జాగ్రత్తలు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. 2 తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయి సాగు ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. హెక్టారుకు 50 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు రైతులు. అయితే ఈ పంటకు చీడపీడల బెడద ఎక్కువే. ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భూసారం తగ్గినప్పుడు సూక్ష్మధాతు పోషక లోపాలు తలెత్తడం సహజంగా కనిపిస్తుంటుంది. సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టకపోతే
దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది. దీంతో మార్కెట్లో మంచి ధర రాదు. మరి ఈ సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా వేసేటువంటి ఎరువులతో పాటుగా మనం తప్పనిసరిగా పశువుల ఎరువుని ఒక 6 నుంచి 8 టన్నుల పాటు పశువుల ఎరువుని ఒక ఎకరం తోటకి మనం వేసుకోవాలి. దాంతోపాటుగా ప్రతి చెట్టుకి కూడా ఒక 50 గ్రాముల బోరాక్స్ పౌడర్ మనం వేసుకున్నట్టయితే మనం వేసినటువంటి బోరాను ఈ పంట తీసుకొని దాంట్లో సూక్ష్మధాతు లోపాలు కనబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ధాతు లోపం ఎక్కువ ఉండే చోట్ల ఈ సూక్ష్మధాతుని 50 గ్రాముల చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి మనం వేసుకోవాలి. దీంతో పాటుగా అవసరతను బట్టి మనం పైపాటుగా 1.5 గ్రాములు బోరాక్స్ పౌడర్ని నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ బోరాన్ ధాతు లోపాన్ని మనం రాకుండా సరిచేయటానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనకి జింక్ ధాతు లోపం కూడా మనకి వస్తూ ఉంటుంది. జింక్ ధాతు లోపం వచ్చినప్పుడు బోరాన్లో ఆకులు చిన్నగా అవుతూ ఉంటాయి, కడుపుల మధ్య దూరం తక్కువగా ఉంటుంది, తర్వాత పూత కాత కూడా సరిగ్గా ఉండదు అనమాట. సో ఈ లోపాన్ని మనం సవరించుకోవడానికి తప్పనిసరిగా ఒక ఎకరానికి 20 కిలోలు జింక్ సల్ఫేట్ని మనం వేసుకోవాలి. లేదంటే ప్రతి చెట్టుకి ఒక 100 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మనం వేసుకున్నట్టయితే జింకు ధాతు లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. బొప్పాయికి రకరకాల తెగుళ్లు ఆశిస్తాయి. ముఖ్యంగా భూమి ద్వారా కొన్ని తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. శిలీంధ్రానికి సంబంధించిన కాండం కుళ్ళు తెగులు మొదటి దశలో ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినప్పుడు మొదలు కుళ్ళిపోయి మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇందుకోసం మొక్కలు నాటే ముందే కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే వీటిని నివారించవచ్చు. ఈ శిలీంధ్రం వలన మొక్క చనిపోయి కుళ్ళిపోయి ఉంటుంది. దీన్ని మనం నివారించుకోవడానికి ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఈ జీవ శిలీంధ్ర నాశిని ఒక 2 కిలోలు ఒక 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 10 నుంచి 15 రోజుల పాటు మనం దాన్ని వృద్ధి పొందించుకొని నీళ్ళలో అటువంటి వృద్ధి పొందించినటువంటి ఈ ట్రైకోడర్మా విరిడి మిశ్రమాన్ని మనం ఒక ఎకరం పొలానికి ముందుగానే మొక్కలు నాటుకునేటప్పుడే మనం వేసుకోవాలి. దీనివలన ఈ భూమి ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్ర సంబంధమైన తెగుళ్ళని మనం చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు నివారించుకోవాలంటే మాత్రం వెంటనే శిలీంద్రనాశులైనటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్, ఈ బ్లైటాక్స్ అంటాము, ఇది 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదలు తడిచేటట్టు మనం పోసుకోవాలి. దాని ద్వారా శిలీంధ్రం యొక్క వృద్ధిని, ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం అరికట్టి కొంతవరకు తెగులుని మనం అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఈ కాండం పై భాగాలు ఈ పగుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. గ్రాడ్యువల్గా ఆ కాండం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా శిలీంధ్ర సంబంధమైనటువంటి తెగులు. క్రమంగా మొక్క ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది, ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి, తర్వాత ఆకులు రాలిపోతూ ఉంటాయి, పూత కాత సరిగ్గా రాదు. గ్రాడ్యువల్గా కొన్ని రోజులకి ఇది మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీనివల్ల కూడా మనకి అపారమైనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి కూడా ట్రైకోడర్మా విరిడి ద్వారా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తెగులు గుర్తించినప్పుడు వెంటనే మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములని లీటర్ నీటి కలిపి మొక్క మొదల దగ్గర మనం పోసినట్టయితే కాండం అంతా తడిసేటట్టు మనం పిచికారి చేసినట్టయితే దీన్ని కొంతవరకు మనం అరికట్టవచ్చు. దీంతోపాటు రిడోమిల్ అనేటువంటి మందు 1 గ్రాము లీటర్ నీటి కలిపి కూడా మనం మొదళ్ళు కాండం తడిసేటట్టు మనం పిచికారి చేసుకుంటే ఈ తెగులు ఉధృతిని కొంతవరకు మనం అరికట్టడానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకి ఆకుల మీద కూడా వచ్చేటువంటి కొన్ని తెగులు ఉన్నాయి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అంటాము. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయి ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఈ మ్యాంకోజెబ్ అనేటువంటి మందు 2.5 గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకుంటే దీన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక ఆశించి బొప్పాయి పంటను తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగులు రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగులును వ్యాప్తి చేస్తూ ఉంటాయి. సకాలంలో గుర్తించి వాటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఈ రసం పీల్చే పురుగుల ద్వారా మనకి మొజాయిక్ అనేది వస్తూ ఉంటుంది. రెండవది మనం చూసినట్టయితే రింగ్ స్పాట్ వైరస్ డిసీజ్, తర్వాత ఆకుముడత వైరస్ డిసీజ్. అంటే ఈ 3 రకాలైనటువంటి వైరస్ తెగుళ్ళు మనకి ఈ యొక్క రసం పీల్చేటువంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ యొక్క లక్షణాలు గమనించినట్టయితే ఆకులు మనకి పచ్చ రంగులో ఎగురుదిగురుగా ఉంటాయి. ఈ తెగులు వచ్చినప్పుడు మొక్కలు పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది, తర్వాత పూత కాత ఉండదు అనమాట. తర్వాత రింగ్ స్పాట్ వైరస్ వచ్చినప్పుడు మనం గమనించినట్టయితే ఆ ఆకులు కాండం మీద కూడా చిన్న వాటి రింగ్స్ లాగా
సర్కిల్స్ ఏర్పడతా ఉంటాయి. కాయల మీద కూడా ఈ రింగ్స్ ఏర్పడతా ఉంటాయి. ఆకులు పైభాగంలో మనం గమనించినట్టయితే ఆకులు చీలిపోయి ఆకారాన్ని కోల్పోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ఆకుముడత కూడా వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా ముడుచుకుపోతూ ఉంటాయి, వాటి యొక్క ఆకారాన్ని కోల్పోతూ ఉంటాయి. దీనివలన మనకి ప్రధానంగా వైరస్ తెగులు వచ్చినప్పుడు పూతకాత తగ్గిపోయి దిగుబడి మీద మనకి అపారమైనటువంటి ప్రభావం ఏర్పడి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. వీలైతే నెట్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఈ మొక్కల్ని మనం పెంచినట్టయితే రసం పీల్చే పురుగు లెక్క బారి నుంచి వాటిని కాపాడుకొని ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. మనం మొక్కలు నాటేటప్పుడే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో ఉన్న కలుపు అంతటి కూడా మనం శుభ్రంగా తీసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఆల్రెడీ మన చుట్టుపక్కల పొలాల్లో వైరస్ తెగులు ఆశించినటువంటి ఈ మొక్కలను మనం తప్పనిసరిగా తీసివేయాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఎప్పటికప్పుడు మనం పొలాల్లో పసుపు రంగు జిగురెట్లు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఈ పురుగు మందులు మనం గమనించినట్టయితే తెల్లదోమని, తర్వాత ఈ పేను బంకని నివారించుకోవడానికి ఎసిటామిప్రైడ్ అనేటువంటి మందు 0.2 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేయాలి. లేదంటే థయోమిథాక్సామ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. మొక్క మొదటి దశలో మనం ఎస్ఫేట్ అనేటువంటి మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా మనం వేప నూనె 5 మిల్లీలీటర్లు కూడా మనం కలుపుకున్నట్టయితే వీటి పనితీరు బాగా ఉండి ఈ రసం పీల్చే పురుగు యొక్క ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక సమస్య పండుగ వస్తూ ఉంటుంది. ఈ కాయలని ఆశిస్తూ ఉంటుంది. కాయలన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి, అవి తినడానికి పనికి రాకుండా తయారవుతూ ఉంటాయి. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రాప్స్ని మనం 10 నుంచి 20 దాకా మనం ఒక ఎకరానికి పెట్టుకున్నట్టయితే మనం వీటి యొక్క ఉధృతిని కూడా మనం సరిగ్గా నివారించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు జాగ్రత్త చర్యలు చేపట్టి బొప్పాయిలో నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు సాధించవలసిందిగా సూచిస్తున్నాం. సాగర్ ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులు ఆ పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వేసిన పంట చివరి దశకు చేరుకోవడం, ఇటు బోరు బావుల్లో నీరు లేకపోవడంతో ఏదో ఒక రకంగా సాగర్ నీటిని రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వరి రైతులు. కష్టాన్ని నమ్ముకున్న రైతుకు కాలం కలిసి రావడం లేదు. ఖరీఫ్లో వేసిన వరి ధాన్యానికి అధిక ధర పలకడంతో రబీలో కూడా చాలా మంది రైతులు వరి పంట సాగుకే మొగ్గు చూపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి, కూసుమంచి మండలాల రైతులు నవంబర్, డిసెంబర్ నెలలో వర్షాలు కురవడంతో బావుల్లో ఉన్న నీటిని చూసి రబీలో అధిక విస్తీర్ణంలో వరి సాగు చేపట్టారు. నాట్లు వేసే సమయంలో కొంత నీటి లభ్యత ఉండటంతో సమస్య రాలేదు. ప్రస్తుతం పంటలు పొట్టదశకు వచ్చేసరికి భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. పంటను కాపాడుకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. 5 ఎకరాలు 10 కుంటలు నాటేశాను సారు. బాయి పూడికి దించాను 20 ఏళ్ళు పెట్టి. పారిద్ది కదా అనుకున్నాం. ఇప్పుడు మొత్తం పొట్టమేన ఉంది, వేంతంది సారు. నీళ్లు లేవు, నెర్రెలు కొడుతున్నాయి. కాబట్టి సాగర్లో కూడా నీళ్ళు లేవు. కాబట్టి కొంచెం పాలేరుకి దయచేసి కొద్దిగా 2-3 రోజులు వదిలితే మాకు నందిగం బ్రాంచి వదిలితే బావల్లో బోర్లలో నీళ్ళు ఉంటాయి సారు, పెట్టుకుంటాం. ఎకరానికి 35 నుంచి 40 ఏళ్ళు పెట్టుబడి పెట్టినాం సారు. 1,73,000 పెట్టుబడి పెట్టిన సారు, బంగారం కుదవ పెట్టి. బుట్ట రైతులం సారు. 2 ఎకరాలు ఏమో సొంతం ఉంది సారు, 3 ఎకరాలు కవురుకు తీసుకున్న సారు. పండిన పంట పైన కవురు కట్టాలని వాడు డిమాండ్ చేస్తారు సారు. సాగర్లో కొంచెం దయచేసి ఒక 2 అడుగుల మందం పాలేరు కొదిలి మమ్మల్ని ఆదుకుంటారని పదే కోరుకుంటాను సారు. డిసెంబర్లో నాటు పెట్టుకున్నాం సార్. మేము మాకు బావి ఉండి అందగానే పెట్టుకున్నాం. అప్పుడు వానలు కూడా వచ్చాయి. వానలు వచ్చి తర్వాత పోయి ఆ నీళ్ళు పెట్టి ఇప్పటిదాకా నడుపుకున్నాం. 2 నెలలు దాటి సార్ పంటలు వేసి. ఆ పంటలు వేసి 2 నెలలు దాటి ఇప్పుడు బాయిల నీళ్ళు గంట కూడా రావట్లేదు. పొలాలు నీళ్ళు తెరిచిపోయినాయి సారు. మీ సాగర్ నుంచి ఒక 2 రోజులు తాగునీటికి ఇడితే మాకు కొద్దిగా బతికిది, పొట్టలు మొత్తం దశకొచ్చింది వరి. సార్ ఇది ఒక సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతం పొట్టదశలో పైర్లు ఉన్నాయి. అయితే బావులన్నీ అడుగంటిపోవడంతో పొలాలన్నీ నెర్రెలు బారాయి. 1-2 తడులు ఉంటే పంట చేతికొచ్చే అవకాశముందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగర్ నుండి నీటిని విడుదల చేసి తమ పంటను కాపాడాలని కోరుతున్నారు. నాది 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాలు కౌలుకు తీసుకున్న సారు. ఒక 2 ఎకరాలు సొంత భూమి, 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. దాంట్లో వరి పండిద్దని ఆశతోటి వరి వేసాము. బావిలో నీళ్ళున్నాయి. మేము నవంబర్లో వేసినాం సారు. నవంబర్లో వేసేటప్పుడు నీళ్లు బావి నిండా నీళ్ళు ఉన్నాయని చొప్పున వేసినాం సారు.
వేసినా కానీ నీళ్ళు అయిపోయినాయి. అప్పటికే మేము 20,000 పెట్టి మరలా పూడికి తీపిచ్చినాం. ఆ పూడికి తీపిచ్చినా కానీ భూమి జలాలు అడుగంటి పోవటం వలన ఆ నీళ్ళు కూడా మాకు ఇప్పుడు చేతికి రావటం లేదు. కాబట్టి దీన్ని దయచేసి మాకు కావాల్సినటువంటి ఏమి చేయలేదు. పాలేరు నుంచి ఒక 2-3 రోజులు మరికి మాకు సాగర్ కెనాల్ బ్రాంచ్కి నీళ్ళు వదిలినట్టయితే ఇప్పుడున్న పంటని కూడా కొద్దిగా చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తిగా లేకపోతే రైతు మొత్తం దివాళా తీసి మరి బస్టాండ్లో అడుక్కునే పరిస్థితి వచ్చింది సార్ మాకు. కాబట్టి దయచేసి మాకు ఏదంటే ఆర్థికంగా మీరు ఈ యొక్క పంట నష్టపోయినందుకు ఎంతో కొంత మరి కాసిన డబ్బులు ఇప్పించి అదేవిధంగా ఒక 2-3 రోజులు నీటిని మాకు సరఫరా చేసినట్లయితే కొద్ది గొప్ప మేము రైతులను ఆదుకున్న వారు అవుతారు.